దేవుని రాజ్య సంబంధులు. అభ్యంతరములు రాకపోవట అసాధ్యము, కానీ ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ. ఈ చిన్నవారిలో ఒకరికి అభ్యంతరము కలుగజేయు కంటే వాని మెడకు తిరగటి రాయి కట్టి సముద్రములో పడవేయుటే వానికి మేలు. దేవుని రాజ్యం దేనిని పోలి ఉన్నది? అదిలా ఉంటుంది. ఒక మనుషుడు ఒక ఆవగింజ తీసుకుని పోయి తన పొలంలో వేశాడు. అది పెరిగి మహావృక్షమై బాగా వ్యాపించింది. ఆకాశ పక్షులు దాని కొమ్మలపై గూళ్లు కట్టుకున్నాయి. అతను దేని గురించి మాట్లాడుతున్నాడో నాకు తెలీదు. నీవెందుకు ఈ విధముగా సుంకరులతో పాపులతో తిని త్రాగుచున్నావు? ఆరోగ్యవంతులకు వైద్యుడక్కరలేదు, రోగస్తులకి అవసరం. మారు మనసు నిమిత్తం పాపులనే పిలువవచ్చి తిని కాని నీతిమంతులను పిలువరాలేదు. యేసు ప్రాధాన్యతనిచ్చిన ప్రజలు ఎవరు? నా ప్రాధాన్యతలు యేసు ఇచ్చే ప్రాధాన్యతలతో ఎట్లు కలుపగలను? ఆయన రాజ్యము ఎట్లు వృద్ధి చెందును?